ములుగు జిల్లా వరదల్లో చిక్కుకున్న పోలీసులను కాపాడారు అధికారులు. 5 రోజుల క్రితం ములుగు ఎన్కౌంటర్లో భాగంగా తిరుగు ప్రయాణంలో వరదలో చిక్కుకున్నారు పోలీసులు. 5 రోజుల క్రితం ఎలిమెడి దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో భాగంగా పోలీసులు తిరుగు ప్రయాణమయ్యారు. పెనుగోలు వాగు ఉధృతంగా ప్రవహించడంతో సరైన మార్గం లేక అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాప్టర్లో పోలీసులను వాజేడుకు తరలించారు. 5 రోజులుగా అడవిలోనే ఉండడంతో పోలీసులు అస్వస్థతకు గురయ్యారు. హెలికాప్టర్ నుంచి కిందకు దింపిన బలగాలను చేతులపై మోసుకుంటూ బస్సులో ఎక్కించారు అధికారులు. ములుగు జిల్లా వరదల్లో చిక్కుకున్న పోలీసులను కాపాడారు అధికారులు. 5 రోజుల క్రితం ములుగు ఎన్కౌంటర్లో భాగంగా తిరుగు ప్రయాణంలో వరదలో చిక్కుకున్నారు పోలీసులు. 5 రోజుల క్రితం ఎలిమెడి దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో భాగంగా పోలీసులు తిరుగు ప్రయాణమయ్యారు. పెనుగోలు వాగు ఉధృతంగా ప్రవహించడంతో సరైన మార్గం లేక అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాప్టర్లో పోలీసులను వాజేడుకు తరలించారు. 5 రోజులుగా అడవిలోనే ఉండడంతో పోలీసులు అస్వస్థతకు గురయ్యారు. హెలికాప్టర్ నుంచి కిందకు దింపిన బలగాలను చేతులపై మోసుకుంటూ బస్సులో ఎక్కించారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? పర్ణ 5 రోజుల క్రితం తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒక ఎన్కౌంటర్ జరిగింది. రెగ్యులర్ గా కూడా పోలీసులకు సంబంధించినటువంటి కూంబింగ్ కూడా కొనసాగుతుంది. అదే తీరుగా తెలంగాణకు సంబంధించి దాదాపు 100 మంది స్పెషల్ పార్టీ గ్రేహౌండ్స్ పోలీసులు ఈ కూంబింగ్ లో పాల్గొన్నారు. ఆ గ్రేహౌండ్స్ కు సంబంధించినటువంటి కూంబింగ్ లో భాగంగా ఈ అడవి ప్రాంతానికి వెళ్లారు. వాజేడు సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి వెళ్లడం జరిగింది. ఇదే క్రమంలో దాదాపు 5 రోజుల క్రితం ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత పోలీస్ బలగాలకు సంబంధించిన కూంబింగ్ కూడా జరుగుతుంది. వాళ్ళు 5 రోజులుగా ఆయా ప్రాంతాల్లోనే కూంబింగ్ నిర్వహిస్తూ అక్కడ తిరుగు ప్రయాణం సంబంధించి పెనుగోలు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాళ్ళు ఆ వాగు దాటలేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, చిక్కుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి 5 రోజులుగా వాళ్ళు షూ ఇప్పకుండానే నడవటంతో కాళ్ళు నడవలేని పరిస్థితి వచ్చింది. చాలా వరకు నీళ్లలో నానటం, తర్వాత షూ పూర్తిగా విప్పకుండానే వాళ్ళు కూంబింగ్ నడుస్తూ కొంత అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది. అక్కడి నుంచి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ములుగు ఎస్పీ శబరీష్ చిక్కుకున్నటువంటి గ్రేహౌండ్స్ బలగాలను దాదాపు 100 మందిని వారిని ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ద్వారా వాజేడు సమీపానికి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ హెలికాప్టర్ ద్వారా చిక్కుకున్న ప్రదేశం నుంచి సురక్షిత ప్రాంతమైనటువంటి వాజేడుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి వాళ్ళను ఒక ఆర్టీసీ బస్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళంతా కూడా 5 రోజులుగా నడుస్తూ ఉండడం, తర్వాత కొంత ఎక్కువ షూ ఇప్పకపోవడం వల్లనే కాళ్ళ దగ్గర కొంత అనారోగ్య ఇబ్బందికరంగా మారి నడవలేని స్థితిలో ఉండడం వల్లనే వాళ్ళని హెలికాప్టర్ లో ఇక్కడికి తీసుకురావడం జరిగిందనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతమైతే వాళ్ళందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి వాజేడు సమీపంలోకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి వాళ్ళను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 5 రోజులుగా వాళ్ళంతా కూడా అడవిలోనే కూంబింగ్లోనే ఈ 100 మంది దాకా గ్రేహౌండ్స్ సంబంధించిన పోలీసులు ఉన్నారు. ఇందులో దాదాపు 30 నుంచి 40 మంది వరకే ఈ విధమైనటువంటి అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది. వాళ్ళందరినీ మొదట సురక్షితంగా నడవలేని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి బయటికి తీసుకొచ్చారు. అపర్ణ.